మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మళ్ళీ యాకోబుని చూడలేదు, చిన్న కొడుకుని. ఆశీర్వదించబడినోడు ఆడి బాగు. మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి. వాళ్ళ దీవెని మీరు చూడాలి, వాళ్ళు ఆశీర్వదించబడడం మీరు కన్నులారా చూడాలి. వాళ్ళు భార్యలతో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, లేకపోతే మంచి సేవ చేసుకుంటూ, వారి పిల్లలు కూడా దేవుని పనిలో వాడబడుతుంటే పాప ఏడ్చింది, గుడ్ వర్డ్స్ పట్టమని వాళ్ళ అమ్మకి చెప్పు. చిన్నప్పుడు నేను కూడా అదే పట్టేదాన్ని అన్నంత వయసు దేవుడు మీకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ పిల్లల్ని చూసే కృప కూడా మీకు దేవుడు అనుగ్రహించాలి. దేవుడి స్తోత్రం. వీలైతే 4 తరాల్లో మీరు బ్రతికుండాలి. ఎన్ని తరాలు? వీలవుద్దంటారా? వీలవుద్దంటారా? అవుదా? అవుద్ది. ఎందుకు అవుతుంది? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వీలవుద్ది. 4 తరాలు చూడొచ్చు. మా అమ్మమ్మకు ఒక కూతురు ఉంది, మా పిన్నికి ఒక కూతురు ఉంది, మనవరాలు. ఆ కూతురికి ఒక కూతురు పుట్టింది. ఎన్నో తరం చూసింది? వీలైతే నెక్స్ట్ దాంట్లోకి అడుగు కూడా పెట్టచ్చు. ఎన్ని తరాలు? మీకు ఎంతమందికి 4 తరాలు మేము చూడాలనుకుంటున్నాం అన్న వాళ్ళు? వద్దన్న వాళ్ళు ఎత్తమాకండారు, మేమేం చేస్తాం? మాకు 4 తరాలు చూడాలని ఉందండి, మా పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా చూడాలని ఉందండి అని యథార్థంగా చేయొద్దని. లేటెస్ట్గా ఎవరు ఎత్తకండి. ప్రభు ఈ చేతులను చూచునుగాక, వాళ్ళకి ఆ కృప ప్రభు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఈ మరి ఇప్పుడు చూసింది, ఆ కొడుకుని చూడలేకపోయింది. చూసారా? శాపం తెచ్చుకుంది. ఒకవేళ ఆశీర్వాదం వస్తే నీకు, శాపం వస్తే గనక అది నాకు అనుకుందండి. నెక్స్ట్ జనరేషన్ చూడలేదు ఆవిడ, నెక్స్ట్ తరాన్ని చూడలేదు, చచ్చిపోయింది పాపం. చూడలేదండి. యాకోబు యొక్క వైభవాన్ని చూడలేకపోయింది. యాకోబు తిరిగి తన పిల్లల్ని పట్టుకుని వచ్చినప్పుడు యాకోబుని ఆమె చూడలేకపోయింది. దేవుడు ఎంత కృపించాడండి. ఆయనకు 12 మంది కొడుకులు, ఒక కుమార్తె, 13 మంది సంతానంతో, దాసీలతో, పెద్ద సమూహంతో ఆయన వస్తే చూడగలిగిందా? చూడలేదు. నువ్వు ఏ రోజైతే నువ్వు సరి అయిన అనుభవాల్లో నువ్వు లేవో, ఆ అనుభవాల్లో నువ్వు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఏమడుతున్నాడు? నీ పేరేంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్తాడు అని చూస్తున్నాడు. ఏం చెప్తావు? నీ పేరేంటి? పేర్లు మార్చేసుకుంటున్నాం. యేసురాజు మార్చుకున్న పేరు అనుకుంటున్నారు కదా. దేవుడు మనకు కొత్త పేరు పెడతారని పరలోకంలో రాసింది. ఏమంట? షాలేము రాజు, యేసురాజు, సొలొమోన్ రాజు, అన్ని రాజులే. మార్చుకున్న పేరు చెప్తున్నావా? మారిన జీవితాన్ని చెప్తున్నావా? మారిన జీవితంతో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. మారిన బ్రతుకుతో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా.
మారిన జీవితాలతో మీరు సాక్ష్యం ఇవ్వాలి. తండ్రిగా, తల్లిగా ఆమె చేయవలసిన విధానాన్ని మనం ఆలోచన చేస్తే, తండ్రిగా అతను జీవించవలసిన విధానాన్ని ఆలోచన చేస్తే, ఇద్దరూ ఏదో మొత్తంలో పాడయ్యారనే చెప్పొచ్చు. ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్దాం. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఆశీర్వదించబడలేదు యాకోబా? ఏం ఆశీర్వదించబడ్డానయ్యా? నా బ్రతుకంతా కూడా అలాగ అంధకారం అయిపోయింది. నా బ్రతుకులో నేను ఏ పని చేసినా ఫలించట్లా. నా బ్రతుకులో నేను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా నిర్ణయాలే నా జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. ఏంటండి ఆయన తీసుకున్న తప్పు నిర్ణయాలు? మీరు చెప్పండి సతీష్ గారు, ఆయన తీసుకున్న తప్పు నిర్ణయం ఏంటో మొట్టమొదటి చెప్పండి. ఇంకా విలియం గారు చెప్పండి, ఆయన తీసుకున్న తప్పు నిర్ణయం. యాకోబు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకున్న తప్పు నిర్ణయం ఏంటి చెప్పండి. నేను తెలియదు అడగట్లా, తెలిసిందే అడుగుతాను. పౌలు చెప్పు. రాహేలుని చూసి ప్రేమించడమే. మీకు తెలిసిందే, కానీ గొప్ప అదే కాదండి, డౌట్ పడిపోతున్నారు. ఏంటి ఆయన చేసిన తప్పు? రాహేలుని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని. అక్కడ వరకు బాగానే ఉంది. ఏం చేయలేదు సార్? ప్రార్థన చేయాలి. ప్రభా, నీకు చిత్తమైతే ఆమెనిచ్చి నాకు వివాహం చేయాలని ప్రార్థన చేయాలని. అలా మాత్రం చేయకండి. మీరు మాత్రం అలా చేయకండి దయచేసి. మీకు వందనాలు చెప్తాను. మీ పిల్లలన్నీ మీ అమ్మ నాన్న చక్కగా చూసి చేస్తారు. నాకు పలానా అమ్మాయిని ఇచ్చేయి ప్రభా, నాకు పలానా ఆవిడని ఇచ్చేయి ప్రభా అని ప్రార్థన చేయకండి. 34 ఏళ్ళు, వీడికేం 19 ఏళ్ళు. ఆ అమ్మాయిని ప్రేమించినాడు వీడు. ఎవరి మొదటి కూడా నీకేం పోయే కల వచ్చిందిరా. వాళ్ళ అమ్మాయి ఎంత ఉంది, గజ్జుగా నడుతుంది వాళ్ళ అమ్మాయి. ఇంకా ఉంటాయి కదా, మెచ్యూర్ అయిపోయింది వాళ్ళ అమ్మాయి. బోడుగుండేమో ఆవిడ ప్రేమించినాడు 18 ఏళ్ళు. వద్దు అలాంటి గొడవలు ఏమో మనకు వద్దు. మనకి యాకోబు గొడవలు ఏమి వద్దు. ఏమంటారు? యాకోబు గొడవలు ఏమి వద్దు. చక్కగా ఏం చేస్తారు? ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మళ్ళీ పాటలు పాడకండి. ఆడెవడో పాట పాడుతున్నాడు, నాకెక్కడుందో నాకు అయితే రావట్లేదు. నాకు ఆ పాటలు మనకు రావు. నాకెక్కడుందో నా ఎముక, నాకెక్కడుందో నా భార్య, తీసుకొచ్చి అర్జెంట్గా పెళ్లి చేసే ప్రభు అని కుప్పిగంతులు వేస్తున్నాడు. చిరుకుని బట్టలు వేసుకుని పానికి మళ్ళీ చరిత్ర కొట్టి అదవా నీ పాట తగలడిపోను. దెయ్యం పాటలు ఏమీ రండి, సైతాన్ పాటలు. నీ భార్య ఎక్కడ తగలిట్టాడో చూసి చేస్తాడుగా అండి. ఎక్కడో వస్తుంది. సహజంగా ఈ కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే 18 సంవత్సరాలు కనపడిన వాళ్ళు అందరినీ ప్రేమించేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రేమించడం మొదలెట్టిన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి పిల్లలు పుట్టేస్తుంటారు, వీళ్ళు పెద్ద అయిపోతుంటారు, వీళ్ళు మాత్రం పెళ్లి చేయరు. మా అమ్మాయిగా 16, 17 చేస్తారు కదా, వీడికేమో 24 వస్తే కానీ చేయరు. అప్పటికి 6 ఏళ్ళకి పిల్ల పుట్టేళ్ళకి పెద్ద అయిపోతూ ఉంటుంది, నడిచేస్తూ ఉంటుంది. వీడు అప్పుడు కూడా నేను ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటాను. ఎవరు బాబు నీకు చేయలేరా కంగారు. 24 దాటిన తర్వాత మా పిల్లలు అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మరి 18కి, 16కి, 12కి కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభువా నాయన, ప్రార్థన ఏం చేయడం అంటే ప్రార్థన కాదు, స్టేటస్లే పెడతా ఉంటారు అన్నమాట. జీవితంలో తోడు లేని జీవితం ఎందుకని స్టేటస్ పెడతారో మనం అర్థం చేసుకోవాలన్నమాట. చెప్పు తీసుకుంటేస్తారు. నువ్వు 2వ రోజు పనికి వెళ్ళకపోతే డబ్బులు ఉండవా? నువ్వేం చేస్తావు చెప్పు. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నారా? యవనస్తులారా, తోలు తీసేస్తారు. తోలు తీసి చేతులు పెడతారు. మాంసాన్ని తోలు తెస్తారు, అలా తెస్తారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనుకుని ఆ మాటలు ఈ మాటలు అంటే కుదరదు. పెళ్ళైన తర్వాత ఏమండి జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా నువ్వు పనికి వెళ్ళాలి. నువ్వు 2వ రోజు పనికి వెళ్ళకపోతే నీకు డబ్బులు ఉండవు. నువ్వు 18 ఏళ్ళకి ఏం చేస్తావు చెప్పు. అప్పటికి నువ్వు సెటిల్ అయిపోయి ఉండాలి. 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏమై ఉండాలి? ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉండాలి. నీ పెళ్ళి నువ్వు చేసుకునే పరిస్థితి నీకు ఉండాలి. ఒకవేళ కోడిగుడ్డ వేసుకోవాల్సి వచ్చినా కానీ వేసుకునే అంత సామర్థ్యం కూడా నీకు, దారి పెట్టుకునే సామర్థ్యం కూడా ఉండాలి. కంచం కడిగే అంత తెలివితేటలు కూడా నీకు ఉండాలి. ఒకవేళ చిచ్చి లేదవా అంటే ఏమాత్రం పట్టించుకున్నంత ఓపిక, సామర్థ్యం, అంత ఓపిక అవన్నీ వస్తేనే భర్త అవుతాడు. ఎన్నో ఉంటాయి.
అవన్నీ రావాలి, అవన్నీ పుణికిపుచ్చుకోవాలి. అంతేగాని కంగారు పడిపోయి ముందే తిట్టించుకుందామని ప్రయత్నం చేశారనుకోండి, కుక్క బతుకు అయిపోద్ది లేదు. కాబట్టి అవన్నీ వద్దు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడే చూసి చక్కగా మీకు కావాల్సిన సాటైన సహాయం, వయసు అంటే మొన్న నాకు పెళ్లి చేసేయండి అన్నాడంట. పెళ్లి చేస్తే ఆడి పిల్లాన్ని కూడా పోషించాలి. వీళ్ళు ఆడిని పోషించాలి పాపం, ఆడి పిల్లాన్ని కూడా పోషించాలి. ఎందుకు వచ్చింది కడవా? మీ నాన్నకి ఇన్ని బాధలు ఎందుకు కదా, మీ అమ్మకి ఇన్ని బాధలు ఎందుకు? కానీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ చేసిన తప్పు ఏంటంటే, యాకోబు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే ప్రేమించాడు. అక్కడ తాగాడా? ఆగలా. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే 7 ఏళ్ళు కొలువు చేస్తానని కమిట్ అయిపోయాడు. రెండో తప్పు. మూడో తప్పు ఏంటి చెప్పనండి? మొఖం చూడకుండా తాళి కట్టేసాడు. ఇటు కంగారు అలా ఉంది, యాదవ కంగారు. వీడు వెయిల్ తీయకుండానే ఈ అమ్మాయి, నువ్వు చూసిన అమ్మాయి అంటే ఆ చూసిన అమ్మాయి, ఆ పిల్ల ముందు కట్టేస్తారంటాడు వీడు. ఓరి భరతనాక్షం గడు, ఆగరా ఆ పిల్ల ముఖం తీయనివ్వండిరా. ఏం కంగారు ఏంటి? మా ముఖమే వేలు తీయనట్లు అది కట్టేస్తాను అంటాడు. చూడండి మీరు పెళ్ళిళ్ళు ఎంత కంగారు. ఆడవాళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, కాసుకో చూసుకో అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. మగవాడు మరి వీడు మాత్రం ఎంత తొందరగా, ఎక్కడి ఈ పిల్లకి తాళి కట్టకపోతే ఎంత దాకా వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతారు ఆ పిల్లనే. కంగారు కట్టి తొందరగా కట్టకపోతాడు. తాళి కట్టేసి ఓరి బాబా ఆగరా నాయన. ఆ మొగ బిద్దను వేలు తీని ఈడి కంగారు తగలడిపోను. మూడోది తప్పు ఏంటంటే, మొహం చూడకుండా కట్టేసాడంటే తాళి. తీరా చూస్తే ఏంటంటే పుసుకులు కళ్ళు. నైట్ పెళ్లి చేశారు, చక్క పొద్దునకి మనోడు చూసుకున్నాడు, కాఫీ పట్టుకొచ్చింది, స్నానం చేసావిడి. వదినా రాహేలేది అన్నాడంట. దరిద్రుడా వదిన అంటున్నావేంట్రా అన్నాడు. వదిన ఏంటి? వదినే కదా నువ్వు అన్నాడట. వదినేంట్రా? రాత్రి నాకు తాళి కట్టింది నువ్వే బావా అంటుందంట. అవి బాబా ఇది తూచి అన్నాడంట. ఇచ్చా ఏదో మాటలు మాట్లాడక. నేనంటే చాలా ఇష్టం, ప్రేమ అయ్యి మాట్లాడావు కదా రాత్రి అన్నాడు. అయ్యో రాహిల్ అనుకుని మాట్లాడాను బాబాయ్ నువ్వు కాదు బాబాయ్ అన్నాడట. అలాగేం కుదరదు. రాత్రి తాళి కట్టినప్పుడు కూడా ఇలా మెడపట్టుకుని గిల్లేవు కదా అన్నాడు. నువ్వు అనుకుని వెళ్ళలేదు బాబాయ్, నీకు దండ పెడతాను బాబాయ్, నువ్వు కాదు బాబాయ్, నేను బ్రూ కాఫీ తాగను, బూస్ట్ కాఫీ తాగను, ఏ కాఫీ తాను నన్ను వదిలే బాబోయ్ అని ప్రార్థన చేస్తాడు. ఏమంటే నెత్తివే చెంగేసుకుని కూర్చున్నాడంట. ఇలా మామగారు వచ్చాడంట. అల్లుడు అల్లుడా అన్నాడు. ఏంటి కాళ్ళు తెమ్మంటావా, తలకాయ తెమ్మంటావా, పులస తెమ్మంటావా, నలుసు తెమ్మంటావా అన్నాడట. చంపేస్తాను నిన్ను, దీని పెళ్లి చేసేవేంటి? పాస్టర్ గారు అడిగారు నిన్ను, ఏమడిగారు? నువ్వు పెళ్లి చూపులు చూసిన అమ్మాయి ఈ అమ్మాయిని అడిగారు. ఈ అమ్మాయి అని అన్నావుగా. ఏమో ఒక పెద్దాన్ని ఇష్టపడ్డావేమో అని చెప్పి చేసామన్నాడంట. మొఖమే కొట్టేసావుగా, నువ్వు తీయమని అడగాలి కదరా. ఆ అమ్మాయిని ఊగిపోయావు, భరతనాట్యం చేసావు రాత్రి. మేమందరం ఉండగానే మెడటిని గిల్లేసావు. పనికి మాలవాడ. ఇప్పుడు ఇలాగంటావా? కాళ్ళు చేయి తిప్పేస్తాను, నోరు మూసుకుని ఆ పిల్లతో కాపురం చేసుకుంటున్నాడు. మావయ్య నీకు దండం పెడతాను మావయ్య, దీన్ని వదిలేసి దాన్ని పెళ్లి చేసుకుంటాను మావయ్య అని చెప్పి కాళ్ళు పెట్టుకుంటాడు. అవదపోయింది. 2 ఆఫర్ ఇచ్చాడు మనోడు. ఏంటి? నాకు ఈ పుసుకులు కళ్ళు వద్దు, ట్రాక్టర్ పుసుకులు వస్తున్నాయి, నాకు వద్దు, నాకు కావాల్సింది రాహేలే కావాలని చెప్పన్నాడంట. అప్పుడు ఎదరంతా బుడిపోయి తెల్లగా అయిపోయి ఏంటి 14 ఏళ్ళు. అప్పటికే పెళ్ళిడు వస్తుంది మనోడికి. అక్కడ 7, ఇదొక 7, 14 ఏళ్ళు. మొత్తం తెల్లంటికి వచ్చేసి మొత్తం అంతా కూడా చూడండి ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఎలా ఉంది. అయినా సరే ఈయన మాత్రం పట్టుదల కలిగి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి జీవితం అంతా కూడా కష్టపడటం. యాకోబేం సుఖపడలేదండి, యాకోబేం నెమ్మది పొందలేదండి. యాకోబు నలిగిపోయాడు. కానీ తనకు తెలీదు, నేనేదో సంపాదించేస్తాను, నేనేదో సాధించేశాను, నేను జీవితంలో ఏదో పొందుకున్నాను అనుకున్నాడు. కానీ యాకోబు జీవితం అంతా కూడా పెళ్ళి అనే సంతోషం అది ఆ రోజు మాత్రమేనండి. ఆ తర్వాత సరి అయిన కుటుంబం కాకపోతే, సరైన జంట కాకపోతే జీవితం అంతా కూడా
నరకప్రాయంగానే ఉంటుంది పెళ్ళి, నరకప్రాయంగానే ఉంటుందండి. ఇది యథార్థం. పెళ్ళి చాలా మంది జీవితంలో ఒకవేళ క్షేమం అయితే, దీవెనైతే, ఎక్కువ మంది జీవితాల్లో చూస్తూ ఉంటాను నరకప్రాయంగా ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన జీవితంగా ఉంటుంది. వాడు చాలా నలిగిపోతూ ఉంటాడు, వేదన పడిపోతూ ఉంటాడు, ఎవరికి చెప్పుకోలేడు. సరే, ఈ విషయాలని పక్కన పెడితే, యెహోవా కట్టించిన ఇల్లు అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు దీవెనకరంగా ఉంటారు. వాళ్ళ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె పెరుగుతారు. వాళ్ళ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. అది కాకపోతే మాత్రం జీవితం అంతా నరకప్రాయమే. అయితే యాకోబు చేసిన పెద్ద పొరపాటు, మరో పొరపాటు ఏంటంటే, ఇంకో 7 ఏళ్ళు ఆమె కోసం పనిచేసాడు. లాస్ట్కి అంత అయిపోయి ఎబ్బోగురేవు దగ్గరికి వచ్చాడు. ఎబ్బోగురేవు దగ్గర ఏమని ఎడుతున్నాడు తెలుసా? నన్ను ఆశీర్వదించు నాయనా, నన్ను ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించను యాకోబు? నువ్వు చేసిన పనులకి నీ ఆశీర్వాదం నీ దగ్గరకు రాదు. నువ్వు చేస్తున్న పనులకు ఆశీర్వాదం రాదు. వస్తుందండి? మనం చేసే పనులకు వస్తుందా? ఆశీర్వాదం నీ గుమ్మం దాకా వస్తుంది కానీ లోపలికి రావట్లేదు. ఆశీర్వాదం నీ ఇంటి దాకా వస్తుంది కానీ లోపలికి రావట్లా. ఆశీర్వాదం నీ దాకా వస్తుంది, రావట్లా. తొలగిపోయి వెళ్ళిపోతుంది ఆశీర్వాదం. ఆశీర్వాదం నీ తల మీదకి రావాలంటే నీ జీవితం మార్చబడాలి. పోరాడి నువ్వు ప్రతిదీ సాధించుకునేవాడిగా మారాలి. ఇంజేలు ఈ రోజు నుంచి, గత వారం స్త్రీల గురించి మాట్లాడుకున్నాం మనం. సాధించుకునే వాళ్ళుగా ఉండాలి, ప్రయాసపడే వాళ్ళుగా ఉండాలి, కష్టపడే వాళ్ళుగా ఉండాలి. ఇశ్రాయేలు నువ్వు సాధించగలుగుతావు. ఎప్పుడో తెలుసా? నీ నోట్లోంచి ఈ రోజు నుంచి అబద్ధం, అసత్యం రావడానికి వెళ్ళేది. యాకోబా, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు తొందరపాటు మాటలు ఏవి మాట్లాడడానికి వీల్లేదు. యాకోబా, నువ్వు ఆశీర్వదించబడాలంటే గనక నీ అంతట నువ్వు నిర్ణయాలు తీసుకోవడము చేయకూడదు. నా పాదాల దగ్గర కనిపెట్టాలి. లెగిసాడండి దేవుడు, అతన్ని ఆశీర్వదించాడండి. దేవుడు అతను ముందు కొట్టాడు, తర్వాత ఆశీర్వదించాడండి. లెగిసాడండి. లెగిసి యాకోబు తన అన్న దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడండి. అన్న యాకోబుని అలా చూస్తుంటే తన కళ్ళలోంచి అలా నీళ్లు కారపోతాయి. దగ్గరికి వెళ్ళాడు. నా ఏళ్ళవాడా, నేను పద్మనారాంలో ఉన్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు వీళ్ళందరూ అని వాళ్ళందరినీ కాళ్ళకు దండం పెట్టమంటాడు, సాగిలు పడమంటాడు. అప్పటికే దేవుని సన్నిధి ఎవరి దగ్గరికి వచ్చేసింది? యాకోబు దగ్గరికి వచ్చేసింది. దేవుని ఆశీర్వాదం యాకోబు దగ్గరికి వచ్చేసింది. వెంటనే ఏం కలిగిందో తెలుసా? దయ కలిగిందంట. చంపడానికి వచ్చినోడు ఇప్పుడు చంపుతున్నాడా? చంపట్లా. ఇదే ఆశీర్వాదం అంటే. నేను తిడతాకు వస్తారు నీ ఇంటికి, నీకు సాయం చేసి వెళ్తారు. చదువుతాను చెప్పండి. ఇప్పుడు నీకు సాయం చేద్దామని వచ్చి తిట్టి వెళ్తున్నారు. రివర్స్ అవుతుంది చూసారా? రేపు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నిన్ను తిడదామని మీ ఇంటికి వచ్చి బిలాము ఎలాగ ఆశీర్వదించాడు చెప్పండి. అర్థమైందా మీకు? నేను చెప్పింది అర్థం అవట్లేదా? ఆశీర్వదించి వెళ్తారు, నిన్ను తిడదామనే వస్తారు, ఒకసారి నిన్ను కొట్టేద్దామని కూడా వస్తారు. అని ఏమంటుంది సార్? ఆశీర్వదించి వెళ్తారు. అమ్మా నేను ఏదో అనుకున్నాను కానీ, పోనీలే ఏదో అనుకున్నాను కానీ అని నిన్ను ఆశీర్వదించి వెళ్తారు, నీకు సాయం చేసి వెళ్తారు మళ్ళీ. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. నిన్ను తిడదామని వచ్చిన వాళ్ళు కూడా నిన్ను ఆశీర్వదించి వెళ్తురు కాక, దేవుని ఆశీర్వాదం నీ తల మీదకి వచ్చును కాక. చాలా కోపంతో వస్తాడు మీ భర్త, చాలా కోపంతో, కానీ ఇంటికి వచ్చేటప్పటికి మంచిగా మారిపోతాడు నీ మీద దేవుని ఆశీర్వాదం ఉంటే. అసలు చిచ్చి ఆడితో నేను కాపురం చేయను, ఈ భర్త నాకు వద్దంటది. కానీ నీ ముఖం చూసేటప్పటికి దేవుడు సమాధానం ఇచ్చి ఆ కుటుంబం కలిసిపోతుంది. దేవుని ఆశీర్వాదం ఇది. దేవుని స్తోత్రం. వడ్డీ దగ్గరికి నువ్వు వెళ్తావు, అయ్యా ఈ డబ్బులు తగ్గించండి, ఈ డబ్బులు తీసేయండి, మీకు దండం పెడతామయ్యా అంటే వాళ్ళు అంటారు, అమ్మా
అసలు వడ్డీయే వద్దు, అసలు ఇచ్చేసి వెళ్ళిపో అని అంటారు. దేవుని స్తోత్రం. నీ కీడు చేసేవాళ్ళు, కీడు చేయాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా నీకు మేలు చేస్తారు. నిన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళు కూడా నిన్ను దీవించి వెళ్తారు ఈ రోజు నుంచి. ఎందుకో తెలుసా? ఈ రోజు నుంచి నీ పేరును నేను మార్చేశాను, నీ బ్రతుకుని నేను మార్చేశాను, నీ పిల్లలను నేను మార్చేశాను, నీ కుటుంబాన్ని నేను మార్చేశాను. చంపడానికి వచ్చిన యాసవంట ఆయన్ని చంపలేదంట, గట్టిగా పట్టుకుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఎప్పుడంటే ఈయన తన జీవితాన్ని ఆశీర్వాద పదం వైపు నడిపించుకుంటూ వెళ్తున్నాడండి. నాతో వచ్చేయి అంటాడండి. ఎవరో నాతో వచ్చే వెళ్ళిపోదాం, మనందరం కలిసి ఒకసారి దుకాణం పెడదాం అన్నాడు. ఏమన్నది సార్? నాయనా, నీ దాసుడు నైనా, నాకు, నేను గొర్రెలు మందలు కలిగిన వాడిని, నేను వడివడిగా వస్తే నా గొర్రెలన్నీ చచ్చిపోతాయి కదా, నేను మెల్లగా వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాడండి. అంటే ఏమంటే యాసావు లాంటి ఒక వ్యభిచారితో ఆయన కలవడానికి ఇష్టపడలా. ఎంత సహవాసమైనా, ఎంత ప్రేమైనా, ఎంత ఇష్టమైనా సరే అతనితో నాకు సహవాసం రద్దు. ఎందుకు? అతని మెంటాలిటీ వేరు, నా మెంటాలిటీ వేరు, అతని ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. కొన్నిసార్లు బంధువుల్లాగా వస్తూ ఉంటారు, బంధువుల్లాగా వస్తూ ఉంటారు, కులపోళ్ళ వస్తూ ఉంటారు, గోత్రపోళ్ళ వస్తూ ఉంటారు. నువ్వు నేను ఒక కులమే కదా, నువ్వు నేను ఒక కులమే కదా, నువ్వు నేను ఒక క్యాస్టే కదా, నీది సబ్ క్యాస్ట్, నాది అసలు క్యాస్ట్, మనందరం ఒకటే క్యాస్ట్ కదా. నో, మీరు నాకు సంబంధము పెట్టుకుంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఉండాలి, కానీ వాళ్ళతో కలిసి జీవించే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఎందుకండి పిల్లలు పుట్టగానే పంచాంగం తీస్తారళ్ళు. యోసేపు ఎప్పుడురా, ఏ టైం పుట్టాడు? 4:37 పుబ్బా 3వ పాదం. పుబ్బా 3వ పాదమా? పుబ్బా 3వ పాదం ఏంటి బాబాయ్? పుబ్బారా 3వ పాదం రాసుకో. ఆడికి యో మీద పెట్టాలి పేరు. ఏం పెట్టాలి? యోసేపు అని పెట్టాలా? ఎవరు కలిసారు? చూసారా నక్షత్రాలు? చూస్తారు వాళ్ళతో మనం భుజం మీద చెయ్యేసామంటే మనం మర్చిపోయిన వాళ్ళు చేసే పని ఏంటి? సిద్ధాంతి కూడా చూడ్డు, ఇలా బాగా యాక్షన్ తాగలేడు. మనం పెళ్ళికి వెళ్తే మాస్టర్ గారికి అన్నీ తెలుసు అనుకోండి, కానీ ఆ రోజు తప్పించి వేరే రోజు చేయించండి అన్నాడు. నాకు ఆ రోజు కుదురుతుంది, నాకు ఆ రోజు కుదురుతాయా? మాస్టర్ గారి మాట తాటి అవ్వడానికి వెళ్ళి వీల్లేదు. అసలు నిజంగా సిద్ధాంతి కూడా నీలో చూడ్డం. ఆ రోజు తప్పించి సాయంత్రం పెట్టి, మాస్టర్ గారు మీ మాట మేము కాదన్నాం, మీ మాట వేదం, సాయంత్రం పెట్టండి. సాయంత్రం కూడా కుదరదు, పొద్దునే కూర్చుంది. నేను వాళ్ళతో కలవను. మీతో బంధుత్వాలు, ప్రేమానురాగాలు మాత్రమే, నియమాలు మాత్రం కాదు. రే ఇంత ఎలాంటోడు కదరా, ఈ ఇంట్లో ఉన్నావంటే సురేషా మామూలుగా ఉండదు, ఇంట్లో ఉండకూడదు. ఇది నైరుతి పొడిచేసింది, ఈశాన్యం దూసేసింది. దేవుని స్తోత్రం. వాళ్ళతో మాకేం లేవు. యాసావు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చేయి, నాతో ఉండవు అంటున్నాడు. యాకోబు ఏమన్నాడు సార్? నీతో ఉండవు వీలు పడదు, నీతో ఉండవు కుదరదు. నా ఆలోచన వేరు, నా పరిస్థితి వేరు. నా పిల్లలు మెల్లగా నడుస్తారు, వాళ్ళని మెల్లగా నడిపించుకోవాలి, వాళ్ళని ఒక దారిలో చేయాలి, ఒక మార్గంలో పెట్టాలి. ఇదంతా నేను కనుక యాసావు పాలెంలోకి తీసుకొచ్చాను అనుకో, ఏం నేర్చుకుంటారు? పిల్లలు యాసావు పాలెంలోకి కానీ వెళ్ళడం కొన్ని పిల్లలు ఏం నేర్చుకుంటారు? గోళీలు ఆడడం నేర్చుకుంటూ ఉంటారు. మా వాళ్ళు ఎప్పుడూ ఉంటా ఉండు, ఎవడొద్దు అన్నాడు? నేర్చుకుంటారా ఎన్ని? కూటి బెళ్ళ, పువ్వం బెళ్ళ,
కబడ్డీ, పాన్ పరాకు నేర్చుకుంటారు. మేమండి ఈ ఏరియా వదిలే రౌండ్ అంటుంది మన ఒక ఆవిడ. అంట ఈ ఏరియాలో అంతా మా వాళ్ళే ఉంటారండి అండి. ఆహా, మీ వాళ్ళే ఉంటారా? అయితే ఇక్కడే ఉండు. సాతాను సమాజపు వాళ్ళు అంటాను నేను వాళ్ళకి నేను పెట్టిన పేరేంటి చెప్పండి? నువ్వు అక్కడ ఆ ఏరియాలో వదిలి రావడం, ఇంకా నీకు ఆ పిచ్చ పోలేదంటే, నీకు ఆ కుల పిచ్చి ఇంకా పోలేదంటే, ఆ మత పిచ్చి పోలేదంటే నువ్వు సాతాను సమాజపు వ్యక్తివే. వాళ్ళు కూడా ప్రభువులోకి నడిపించబడాలి. ఆ ప్రభు జనుల మధ్యలో నీవు. అందుకే దేవుని ప్రజల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబు దేశానికి వెళ్ళిందంట. యాకోబు ఆశీర్వదించబడగానే మొదటి చేసిన పని ఏంటో సార్, ఇక చాలు అన్యులతో సహవాసం. ఒకసారి చేశాను, ఎవరితో? లాబానుతో. చాలు బాబు, మీకు దండం, ఇక మీతో సహవాసాలు చేయను, నేను ప్రత్యేకంగా ఉంటాను. బావి తవ్వుకుని బలిపీఠం కట్టుకుని, యేసు రక్తమే చేయను. నేను బావి తవ్వుకుంటాను, బలిపీఠం కట్టుకుంటాను, నేను ఈ ప్రాంతంలో నేను వాసం చేస్తాను, కానీ మీ ప్రాంతాల్లోకి నేను రాను అన్నాడు. యేసు రక్తమే చేయం. పండగకి పిలుస్తావా? వస్తాం, భోజనం చేసి వెళ్తాం. దేవుని స్తోత్రం. మా పండగకి పిలుస్తాం, క్రిస్మస్ పండగకి రా, భోజనం చేసి పలావ్ తినేసి వెళ్ళిపో, అంతే తప్ప మీరు నో ఉన్నాం. ప్రత్యేకంగా జీవిస్తాం, ప్రత్యేకమైన జీవితం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అతడు ఒక ప్రణాళికను మొదలైపోయి ఆశీర్వదించబడిన వాడి జీవితం. యాకోబు తన పిల్లలందరినీ మనం చూస్తూ ఉంటాం. పిల్లలందరినీ యాకోబు పెంచుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలందరినీ పెంచుకుంటూ వెళ్తున్నారు. వాస్తవంగా అబ్రహాము చూసినట్లు చూడలేదు యాకోబు. ఇస్సాకు చూసిన విధానంగా కూడా చూడలే. యాకోబు చాలా ప్రత్యేకంగా చూసాడు పిల్లల్ని. తెలుసా మీకు? 4 పుట్టారంటే ఒక ఆమెకే పుట్టలా. 2 భార్యలకు పుట్టారు, 2 దాసీలకు పుట్టారు. కానీ ఎవరి పిల్లలో మనం ఆలోచించి పరిశీలింతే కానీ తెలీదు. తెలుసా మీకు? ఏమన్నా వేరు చేశాడా? అబ్రహాము కొడుకు ఎవరో చూసారా? మీరు ఇస్సాకని చెప్పారు, పుట్టినవాడు ఎవడో మొదట. అలాంటి వేరియేషన్ ఇక్కడ చూపించలా, అలాంటి తేడా ఇక్కడ చూపించలా. మీరు చెప్పండి, ఎవరెవరు పిల్లలో నెతుక్కొని చెప్పుకోవాలి. ఒకవేళ మీలో గుర్తు పెట్టుకొని ఇంతకుముందు దాని మీద స్టడీ చేసిన వాళ్ళు అయితే సరే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారండి. అంత అద్భుతంగా పెంచాడండి అందరినీ సమానం. ఒక్క యోసేపు మీద మాత్రం కొంచెం భ్రాంతి, ప్రేమ పెట్టుకున్నాడు. ఎందుకండి? యోసేపు తల్లి చచ్చిపోయింది. పిల్లలు సరిగ్గా చూడరేమో అన్న భయంతో యోసేపు మీద మాత్రం, ఎందుకంటే ఎవరండి? రాహేలు ఆ అమ్మాయిని చాలా ఎక్కువ ప్రేమించాడు. కానీ ప్రేమించిన అమ్మాయి తనతో పాటు జీవితాంతం తోడుగా ఉండలేకపోయింది. ఆ ప్రేమతో యోసేపుని బాగా ప్రేమించాడు, బాగా దగ్గర తీసుకునేవాడు, మంచి మంచి బట్టలు కుట్టించేవాడు. అంతే తప్ప మిగతా ఏ తేడా చూపించలేదండి. యాకోబు అండి, ఎంత కృప యాకోబు దేవుడిచ్చాడంటే, యోసేపుని వాళ్ళు చంపేసి, ఒక రంగా చెప్పాలంటే చంపబడ్డాడు అని చెప్తున్నాడు. కానీ యోసేపు కంట, యాకోబు కంట ఒక నిరీక్షణ ఉందంట. మళ్ళీ నేను యోసేపుని చూస్తాను అనే నిరీక్షణ ఉందంట. తన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా ప్రతికూలంగా కనబడుతున్నా తన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి తెలుసండి? నా దేవుడు నా కొడుక్కి చూపించిన ఏ ఆశీర్వాదం ఒట్టిపోదు.